అయిపోయింది అరిగిన పెడతావా పట్టుకో నీ జుబ్బు పట్టుకో గుదకు గుదకు అయ్యో అర్జెంట్ చేసినావు బర్రె మీద వానబడ్డట్టే బర్రె మీద వానబడ్డట్టే కాదు దున్నపతి మీద వానబడ్డట్టు దున్నపతి మీద వానబడ్డట్టే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిర్ష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నాన్నగారు కూడా అయితే వచ్చేసింది, కానీ ఆమెకి ఇంకా మేము పాలు అలాంటివి అయితే ఇంకా అంటే పొయ్యి దగ్గరికి పోలేదు అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పూలు ఆ చిన్నమ్మోళ్ళ ఇంటికి ఈ చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయి తెంపుకొని వచ్చినాము. అందుకని చెప్పేసి ఈరోజు పూలు చాలా ఉన్నాయి అన్నమాట. రెండు తీర్ల పూలు ఉన్నాయి, కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, కొన్ని కాకడాలు ఉన్నాయి, కొన్ని సన్నజాజి పూలు ఉన్నాయి. అన్నీ మిక్స్ చేసేసేమో ఇంట్లో అల్లేస్తున్నాం. కనకాంబరాలు సపరేట్ అల్లుతున్నాము, ఎందుకంటే ఇవి పెట్టుకున్నా తొందరగా వాడిపోతాయి, తొందరగా వాడిపోవు కదా, అందుకని వాటిని సపరేట్ అల్లాలి. ఫస్ట్ అయితే ఇవి అల్లుతున్నాము. ఇవి అల్లిన తర్వాత పొయ్యి దగ్గరికి పోయి పాలు గరం చేసి పిల్లలకు పాలు పోసి మేము పాలు తాగి, సారీ ఈరోజు నుంచి నేను చాయ్ తాగాను. ఇక శేఖర్ నీకు ఒక్కడి మందము చాయ్ పెట్టించి మురుకులు వేసిస్తాము, కానీ నేనైతే చాయ్ తాగా. ఇక నేను కూడా బంద్ చేసిన చాయ్ తాగడం. మాకు ఈరోజు హాస్పిటల్ పోతే కొత్త విషయం ఏం తెలిసిందంటే, బ్లడ్ తక్కువ ఉంటే కూడా ఇట్లా దమ్ము వస్తుందంట. వద్దు ఇక మళ్ళీ ఆయనతో మళ్ళీ పెద్ద రిస్క్, మనకు అలాంటి రిస్కులు మనం పడలేం కాబట్టి ముందు జాగ్రత్తగా చాయ్ బంద్ చేసినామంటే పని అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు చాయ్ తాగుతా, మళ్ళీ ఒకసారి కొంచెం చాయ్ అలవాటు అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ చాయ్ బంద్ ఈ రోజు నుంచి. నేను నిలబడతా. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడే తాగుతా, ముత్తప్పుడైతే తాగా. బయటికి పోయినప్పుడు తాగుతాం మళ్ళీ చాయ్. అంటే బయటికి పోయినప్పుడు బాగుంటుంది టేస్ట్, అందుకే అవంటే కాచు గ్లాసులలో అట్లా ఇట్లా పోస్తారు కదా, అట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది. సో ఈ మధ్య ఈయన కూడా ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, ఇప్పుడు ఈయన మాట్లాడతాడు. ఇక నేను ఎన్నోసార్లు చెప్తా, ఇలా మేడం తిట్టేదాకా తెచ్చుకుంది. మంచిగా నేను అన్నిసార్లు చెప్పిన, ఛాయ్ అనేది తాగొద్దు, నాన్ స్టిక్ అనేది మనం వాడొద్దు, కొంచెం ఆరోగ్యంగా ఉండాలి, ఒకరిని మన ఇంట్లోకి వెళ్ళి కోల్పోయినాం, ఇంకా అలాంటి సిచ్యువేషన్ మనం రావద్దని చెప్తే నువ్వేమన్నా చేసుకో, బర్రె మీద వానబడ్డట్టే కాదు దున్నపతి మీద వానబడ్డట్టే కాదు. సరే చాయ్ బంద్ చేస్తా, నువ్వు నాన్ స్టిక్ అది వద్దంటున్నావు కదా, కొత్తది సరే కొత్తది నువ్వు ఏ రోజైతే బుక్ చేసి ఏ రోజైతే మన ఇంట్లోకి వస్తుందో ఆ రోజు నుంచి నాన్ స్టిక్ అని తీసి పాడేస్తా. అరే పొద్దుగలో పెట్టిన నాన్ స్టిక్ ఏడుంది? ఇంట్లోనే ఉంది కదా. సరే మరి ఇప్పుడు ఆ నాన్ స్టిక్ది నేను వాడేస్తా బావా. మరి నేను రొట్టె దేని మీద కలవాలి? అమ్మ తెచ్చిన పెంకలేదారా? ఏది అమ్మ తెచ్చింది ఏది దాని మీద? సరే దాని మీద చపాతీలు మాడిపోతాయి బావా. ఏం కాదు, అదే పని చేద్దాం. అరే లేచలో పడేద్దాం రా. తింటే ఏం కాదు, కానీ నాన్ స్టిక్ మీద తింటే నీకు అవుతాయా? రైట్, అవుతుంది. అవుతుంది. మాడిపోయినా కూడా డేంజరే తెలుసా. సరే ఇప్పుడు నాకు డికాషన్ పెడతావా లేదా? అదే మరి నీకు ఇప్పుడు డికాషన్ ఎందుకు? నేను డికాషన్ దాన్ని అలవాటు చేసిందే మీరు. అంత లేదు, మీరే అలవాటు చేసారు నాకు. లేచి బెడ్ కాఫీ లాగా తాగి డికాషన్ మళ్ళీ నన్ను అంటున్నావు. సో ఫ్రెండ్స్, అది అలవాటు అయిపోయింది అట్లా, ఇక తాగడమే. తాగడే అంతే, తాగడం. అయిపోయింది అరిగిన పెడతావా? పట్టిందా? చెవులో పెడతారా అర పువ్వులన్నా? సో సాయంత్రం ఏం పెట్టినావు? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ ఇంకా ఉన్నాయి ఇవి? ఇవి ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి అయితే ఉడకబెట్టినాయి, ఉడికినాయా లేదా చూడు, నాకు డౌట్ అనిపిస్తుంది. ఉడికినట్టే అంటే ఎన్ని విజిల్ వచ్చినాయి? 4 విజిల్ వచ్చినాయి. 4 విజిల్లు చాలు, కానీ మరి తింటట్లు అనిపిస్తలే నాకు. ఎట్లా ఉంటాయి స్వీట్ కార్న్ అనేది తెంపంగానే తినాలి. 2 రోజులు గ్యాప్ వచ్చినాం కదా, వాడిపోయినట్టు అవుతుంది. అందుకని ఇది టైం చేతికి వచ్చినప్పుడు పంట తెంపలేదు అనుకో, స్మాష్ అయ్యేది, మళ్ళీ పని చేయదు పంట, చాలా రేర్ అనమాట. అందుకని స్వీట్ కార్న్ ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా టైం చూసుకునే తెంపుతారు. అది జస్ట్ మిస్ అయింది అనుకో, అది సొప్ప కూడా పని చేయదు, మళ్ళీ బర్లకే వేస్తారు. అవునా, ఏమో మనకు తెలియదు. ఇవి తింటే వానికి అరగక, వానికి వాడు అరగక బాధకనే నాకు ఉడకబెట్టలేదు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం శిరీష ఒలిసేటప్పుడు చూసి ఆల్రెడీ అడిగినంట కూడా నాకు కాయి అని. వీటనా ఇప్పుడు మనకి తినేటప్పుడు ఎట్లా తింటారో ఇక నాకైతే తెలియదు. వాడు ఇష్టంతో తింటున్నారు, మళ్ళీ ఒకసారి పెడతాం. మరి నిల్వచ్చు లేట్ అవుతుంది కదా ఉడకనీకి. ఒక పని చెప్తా, వీటిలో ఒలుస్తాయి కదా, వీటిలో ఒలిచి తాలింపులకి ఐడియా ఉందా? అటే ఇంకా బెటర్ అది. చాట్ 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 అదేమంటే శిరీష, స్వీట్ కార్న్ చాటే కానీ సరే అట్లా ఒలిచి పెడతాం. ఎందుకంటే డైరెక్ట్ పెట్టినాం అనుకో
ఇక వాడు తిన్నాడు అది ఆల్రెడీ ఉడికినాయి ఇంకా డైరెక్ట్ పెట్టడం ఏంది? వాడు డైరెక్ట్ తింటే ఇప్పుడు వాడు అట్టే ఇప్పుడు అవి కూడా ఇంకేం చేస్తావు, కాకపోతే అలా చాట్ మసాలాలు వేస్తావు అంతే. అంటే ఉడికే కదా ఇంకేం ఉడుకుతాయి? పెట్టే అడ్డేట్ అయితే కదా జర మావుతాయి కదా. మరి ఇంకా బెటర్ కదా. ఎట్లయితే ఏమవుతుంది మళ్ళీ వాడు ఎట్లా తిన్నా మనకి అరుగుతలేవి ఇవి. వాడు మొన్న అది ఏమంటారు దాన్ని, ఇలాంటి కాయలు 5-6 తిన్నాడు వాడు అవును ఒకటే తిరిగా నాన్ స్టాప్ గా. ఇది అయిపోతుందో లేదో మమ్మీ కాయ, ఇది అయిపోతుందో లేదో మమ్మీ కాయ. వాడు ఏది తిన్నాడు అని బయటకు వచ్చింది మళ్ళీ తెలుసా ఎట్లున్నట్టు వచ్చుడేమో పక్కన పెట్టు. ఇది ఎంత చుక్కలు చూపించింది తెలుసా, కడుపు స్టమక్ పెయిన్ వచ్చి నొప్పి కరగక. వాడు నమ్మలాడు కదా, నమ్మలక ఇట్లా ఈ బాధ పడాలి. ఒలిచిద్దాం మరి వానికి, డైరెక్ట్ కూడా తినలేడు కదా. ఎటకైతే వానికి ఇయ్యాలి కదా. ఇయ్యొద్దు అని నా బాధ. వాడు మన తింటాడు ఊకుంటాడు. ఇక నాకైతే వాడు ఇందాక వచ్చి అడిగినాడు కాయ కాయ అని. నేను ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు సరే తీసుకో, నేను తినేస్తా ఒకటి. తీసుకో. పడిపోతా అవుతా వదిలే వదిలే వదిలే. పట్టుకో, నీ జుబ్బు పట్టుకో, జుబ్బు పట్టుకో. అప్పుడు మేము ఇవి ఒక చెట్ల లేకుంటుంది కదా, చెట్ల నీడ కూర్చొని అగ్గిపెట్టెలు ఉంటాయా, అగ్గిపెట్టెలతో ట్రాక్టర్ చేస్తుండే ఐడియా ఉందా? అవును. అట్లా పెట్టి దాంట్లో పోసుకొని కట్టెపుల్లతో పెట్టి ఇట్లా వస్తే వెనక ట్రాలీలు వేస్తున్నాం. అవును. అలాంటివి చేసి మస్తు ప్రయోగాలు చేసి ఆగుంటాము. ఇవి ఇట్లా బండ్లు మంచిగా నాన్నగారు ఏజ్ ఉన్నప్పుడు ఇట్లా జాతరలు పోయినప్పుడు కొనుక్కొచ్చుకుంటుంటాం కదా, ఇట్లా దారాలు కట్టుకొని ఆడుకుంటాం. ఇప్పుడు క్రియాన్సిగా నేను ఆడుకుంటున్నాను. వాళ్ళు ఏం వేసిరు బావా? రౌతులు వేసుకుంది క్రియాన్సి, వేసిరా బరువు వేసిరా? క్రియాన్సి గారు వేసింది. ఏ రారా వన్ జిప్పు నాది కారు కాదు నాకు తక్కువ. మెల్లగా 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 బోల్తా పడతారా, గుదకు గుదకు. అయ్యో అర్జెంట్ చేసినావు అపోయ్ గుద్దిరావా బాబాయ్ బండి తీరా నువ్వు. నీ బండి తీ క్రియాన్ చుట్టూ జరుపు. ఏ బండి తీసుకురాడు, ఆయన బండి తీస్తాడు. గుడ్ బై దా తీసుకో ఇక. ముందుగా మెల్ల గుంజాలి మెల్ల గుంజాలి. ఏడలో చేద్దాం అది, ఇది ఉత్తరం లేచిపోతుంది ముంగడిపాయ. అవి చిన్నవిగా బాబా. యాక్చువల్లీ ఎంత పెద్ద బండి కొంటే అంత మంచిది. ఈ చిన్న చిన్న టైర్లు అలానే నలిగిపోతున్నాయి. ఆ బండి తీసుకున్నాం అనుకో, దాని టైర్లు ఇంత పెద్దగా ఉన్నాయి. అది మంచిగా అది మూవ్ అవుతుంటే స్పీడ్ బ్రేకర్ల కాడ ఆల్రెడీ ఎక్కిస్తాం కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది అన్లోడ్ చేసినాక ఇస్తా, బండి హెవీ లోడ్ ఉందన్నమాట. జర ముంగడిపాయలు వేస్తున్నాయి. ఆడికి పోయింది క్రియాన్ షో. బండి పెద్ద బండి గుద్దాలా. మేము ఇంతసేపు ఎట్లా అనుకుంటున్నావు, బండ్లో లోడ్ వేసుకొని ఆగో మా ట్రక్ చూసినావా, అలా కంకర్ రోడ్ వేసుకొచ్చినాం. ముంగడ అరే అరే నాని అదుగుతానే లేస్తుంది. ఆడ వద్దు అంటే హెవీ లోడ్ వేసి పెట్టింది క్రియాన్సి గాడు. ఉండే నేను ఏం కాదు, అది ట్రక్కే కావద్దు. అరే ఆగురా, దాని సైజ్ ఎంత ఉందో అంతే వస్తుంది. అరే దాన్ని బండే రా క్రియాన్స్, నీ బండి కింద పడ్డట్టుంది. అది పడేసినావా? రౌతులు కింద పడేనా అలా తీసుకోవాలి నిజంగా. ఇది పెద్దది ఉండేరా, పెద్దది తీసుకోవాలి. మా చెట్టుకి పచ్చిమిరపకాయలు వెళ్ళినాయి. ఎన్ని వచ్చినాయి? ఇంకున్నాయి ఒకటే చెట్టుకి. నీళ్ళు పోసినామో లేదా అదే లేచింది. మంచిగా వచ్చినాయి. ఇగో ఈ కారం బాగుంటాయి, కారం మంచిగా ఉంటాయి. ఇది నాచురల్ అనమాట, కూడా లేచినాయి అవి. వాటర్ ఒక్కటి పోసినాం అంతే. చూస్తే చిన్న చెట్టు అంటే చెట్టు చిన్నగా ఉంది కానీ ఎన్ని వచ్చినాయి. ఇద్దరు ఉంటే అలా గడిచిపోతే ఇద్దరు ముగ్గురు ఉంటే అవుతుంది. అయిపోయినాయా ఇంకున్నాయా? అది ఏం చెట్టు అక్క? ఒకటి పండు మక్కిపోయినట్టుంది అక్క. ఇది పీకేయాలరా, ఇది గుమ్మడికాయ చెట్టు అన్నారు అన్న. అది ఎండిపోయింది రా, ఇగో చిన్న మొగ్గు వచ్చింది చూడు, ఇగో కనిపిస్తుంది ఇగో చిన్నగా వచ్చింది వాళ్ళ లోపలికి. కానీ అది ఎండిపోతుంది కూడా. చెట్టు పోయింది వాళ్ళ పోయింది. గిరిందిరా మిరపకాయలు ఇప్పుడు అవుతుంది అక్క. మనకి అయిపోయింది ఇక. నాణ్యానికి పండగ అంటే పండగ కదా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మైదా పెట్టుకున్నావు. మళ్ళీ నిన్ననే పెట్టుకున్నావు కదా మైదాకు. అదే అది మొత్తం రెడ్ అవుతుంది, చేయంతే రెడ్డి అవుతుంది. మళ్ళీ మేము మిస్ ఇస్తుందా? నీ కూడా రాత్రి పెట్టుకున్నావారా నువ్వు? ఎన్ని పెట్టలేనట్టు పెట్టినాము. మరి అంత ఫ్రీ అయిపోయింది చేతు పెట్టగానే ఇట్లా ఆడిండు. అప్పుడే రెడ్ కాలేదు ఇంకా. పెట్టగానే తుడిచేసి పోయి అడుక్కుండు. కొత్తిమీర ఫ్రెష్ ఉంది. ఎప్పుడు వచ్చింది? మార్కెట్ లో తీసుకొచ్చింది. మార్కెట్ వచ్చి ఇంత ఫ్రెష్గా ఉందా?
మార్కెట్ లోనే తీసుకొచ్చారు కదా. మంచి ఫ్రెష్గా ఉంది నిజంగా. ఒంటిమాల వేసుకున్నట్టు ఉంటుంది నిజంగా. ఎప్పుడు ఫస్ట్ మార్కెట్ పోయినప్పుడా క్రియాజ్ కవర్లు వేసి అక్కడ పోయి నిల్చొని మరి వెయిట్ చేసి తీసుకొని వచ్చినాం మార్కెట్లోనే. వావ్, టమాటా కర్రీ ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం టమాటా కర్రీ దగ్గర పచ్చడా. కూరలు గింతగానం కొత్తిమీర వేసుకుంటారు ఎవరన్నా. తినాలి అనిపించినప్పుడు తినేసేయాలి అంతే. ఆలోచించు, ఇంత కష్టపడేది ఏం చేసినా బతకనికైతే ఫుడ్ మంచిగా ఉంటేనే మంచి. కడుపులో తిండి చక్కగా లేని నువ్వు ₹1,00,00,000 సంపాదించుకునే వేస్ట్ కదా. ఈ అందుకే నేను ఈ విషయంలో కాంప్రమైజ్ కాదు. ఓకే డన్, నువ్వు మంచిగా వండు, మంచిగా తిని పెడతాం మేము. అయ్యా తిను. అదే మరి ఇంకా అన్ననే అంటాడు అది ఉండొద్దు ఇది ఉండొద్దు ఇది ఏమన్నాడు అన్న, హెల్త్ కి సంబంధించిన వండుకొని తినమని చెప్తాడు. లేదా అదమైన అదైనా కానీ చేస్తా అంటే ఇప్పుడు ఎందుకు తీసప్న ఎప్పుడైనా లేకపోతున్నా ఆయిల్ ఫుడ్ అయితే కొత్త వద్దంటాడు. వేరే ఏదైనా తినమంటాడు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చేసుకునేది ఆయిల్ అనే. ఇప్పుడు ఇంట్లో కూడా ఆయిల్ పోసే ఉడకబెడతాం, నీళ్ళు పోసి అయితే ఉడకబెట్టాం కదా. అది నీళ్ళేగా ఇప్పుడు అవి. అది అందులోకెళ్ళి వచ్చిన వాటర్. నీళ్ళ ఉన్నాయా లేవా? మనం అయితే వాటర్ పోసి ఉడకబెట్టలేం కదా, అందులోకెళ్ళి వచ్చిన వాటర్ అవి. అది నూనె లేకుండానే అన్నం ఉండాలి, కూర ఉండాలి అని అంటే తొక్కు నూరుతావా, చారు చేస్తావా, కర్రీ వండుతావా, ఏమంటావు? నూరుతా. మంచిగా క్లారిటీ కూడా ఇచ్చిన నీకు. మరి గీంత తొక్కు అంటారు చూడుగా, ఎవరు ముక్క అంటే కొంచెం కూర ఉంది అట్లా చెప్పు. అవును, ఇంకా ఈరోజు సొరకాయ కదా. రైట్, మెంతం కూర పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ అది మళ్ళీ ముందు కూర ఇంకా మంచి సెట్ అవుతుంది టేస్ట్. టమాటాల మెంతం కూర అంటే ఆలుగడ్డల పుదీనా వేసుకొని తింటా, పుదీనాల వంకాయ కూర వేసుకొని తింటా అంటే కాదు కదా. ఇట్లా తింటే మంచిగా అనిపిస్తుంది. అంటే అది కూడా టెస్ట్ చేయాలి కాబట్టి. అంటే ఎప్పుడైనా మనము ఎక్కువ టమాటా పచ్చడి చేస్తాం. కొత్తిమీర పచ్చడి అనేది మనం ఎక్కువ వేసుకోం కదా. చికెన్ కర్రీ కూడా డైరెక్ట్ కాకుండా వేరే కర్రీ ఏదైనా వండుకొని తినాలి. నువ్వు ఇంకా వేరే చికెన్ మంచిగా చికెన్ ఫ్రై అని ఏమను అట్లా అవన్నీ చేస్తా గానీ అట్లా కాదు. నార్మల్ కర్రీస్ లో కూడా చికెన్ వండుకొని తింటారు. యూనో మన ఇంట్లో రెంట్కున్న వాళ్ళు బీహార్ తాత ఒరిస్సా తాత ఇట్లా ప్రతిరోజు చికెన్ తింటారు. అంటే వాళ్ళు ప్రతిరోజు ½ కేజీ చికెన్ తీసుకొని వచ్చి ఆలుగడ్డలు, టమాటాలు, వంకాయలు, ఏ క్యాప్సికమ్ సరే కానీ అందులో మాత్రం ½ కేజీ చికెన్ కంపల్సరీ కలపాల్సిందే. కానీ మరి వాళ్ళు వండితే ఒక్కసారి వేసి ఇచ్చాను. ఊరికే నేనే అన్న వండినప్పుడు మాకు ఇవ్వ తాత అంటే ఒక రోజు మా కోసం అని చెప్పేసి సపరేట్ గా చికెన్ తీసుకొని వచ్చి మాకు ఇచ్చిండు. కానీ టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. అంటే వాళ్ళు ఏ ప్రాసెస్ లో మనకు తెలియదు, మాకు మధ్యలో గోడ అడ్డం ఉంటుండే మేము చూడకపోతుండే. అందుకని రోజు వాళ్ళైతే మంచిగా అట్లా తెచ్చుకొని వండుకుంటుండే. కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము ఫ్రూట్స్ అయినా కానీ అవన్నీ మస్తు తిన్నాము. అప్పుడు ఫోన్ చేస్తుండే తాత, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుండే నా నెంబర్ ఉంది తాత దగ్గర. తెలుగు రాదు, ఏది ఉన్నా హిందీలోనే మాట్లాడతాడు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు మస్తు టైం రాకపోతుండే. మస్తు ఈ టైం కాగానే వంట అయిపోగానే ఇక్కడ బయట కూర్చున్నట్టు. అప్పుడు పైన రూములు కడుతున్నాం కదా మనము, ఇక్కడ కింద వంట అయిపోగానే ఇక్కడ కూర్చున్నారు. 2 రూమ్లలో ఉన్నారు. ఈ రూమ్ లో అప్పుడు వాళ్ళ భార్యను తీసుకొచ్చినప్పుడు ఈ రూమ్ లో ఫ్యామిలీ ఉండే, పాప ఉండే. మళ్ళా ఆ రూమ్ లో మొత్తము తాత వాళ్ళు కొంచెం బ్యాచిలర్స్ టైప్ వాళ్ళు ఉంటారు. అదే ఇద్దరు ఉండే. లాస్ట్ మన ఊళ్ళో కంపెనీ క్లోజ్ వెళ్ళిపోయారు. కానీ పాపం వాళ్ళు పోతుంటే మాకు ఎట్లనో అనిపించింది. ఇయర్స్ 2 సంవత్సరాలేమో ఉన్నారు మా దగ్గర ఈ ఇంట్లో. కింద ఉన్నారు. మళ్ళా మేము పైన రూములు కట్టేటప్పుడు కూడా మేము ఖాళీ చేయమనే కానీ మేము ఖాళీ చేయము, ఈయనే ఉంటామని చెప్పేసి ఈయనే ఉండి పైన రూమ్ లో కూడా కొన్ని రోజులు ఉన్నారు, చాలా రోజులు. అందుకని నేను ఏమంటున్నా, తాత ఉన్నట్టే ఒక రోజు ట్రై చేద్దాం మనం. ఇష్టమైన కర్రీ ఆ కర్రీలు వేసుకొని తినాలి. అంటే ఒకసారి అమ్మ సోరకాయ కూరలో వండిపించింది. అట్లా నాకు సెట్ కాలే ఆ రోజు, నిజంగా సెట్ కాలే ఆ రోజు. ఆ టేస్ట్ అమ్మకు కూడా తెలియదు. కానీ సోరకాయలో మటన్ మంచిగా ఉంటుంది. మటన్ వేసి వండుతారంట సోరకాయల, చికెన్ వేసి వండుతారని తెలియదు. చికెన్ ఒకసారి చూద్దామని చెప్పేసి చూసి ఎక్కువ ఉడికింది అయిపోయింది. అట్లా అందుకని నేను ఏమంటాను, ఒక రోజు మనకు క్లారిటీ కావాలంటే ఒక రోజు వండుకొని తినాలి మనం కూడా. అంతేనా? చికెన్ అంటే ఇష్టంగా శీర్ష నీకు ఏ కర్రీలు వేసుకొని తిందని చెప్పు. డైరెక్ట్ చికెన్ నార్మల్ కాదు, వేరే కర్రీలు వేసుకొని తిందాం. చెప్పు ఏ కర్రీ ఇష్టం నీకు? కూరగాయలు శీర్ష, కూరగాయలు ఏ కర్రీ ఇష్టం? ఆ ఇష్టమైన కూరలనే చికెన్ వేసుకుని తిందామని నేను అంటున్నా. తిందామా? రే దా నేర్చుకుంటుందా? మైదా రుద్దిందా? చేసి పెట్ట నీ రెడ్. ఇక నాది రెడ్ అయింది చూసినావా కిరణ్? నీది అయిందా? మమ్మీది కూడా అయిందిరా. మమ్మీది మమ్మీది అయింది. నీ డాడీ కూడా పెట్టుకుంటారు లాస్ట్కి వస్తే, నువ్వు ఒక్కనే తప్ప. డాడీ కూడా పెట్టుకున్నావు, అక్క కూడా పెట్టుకుంది తెలుసా.
మంచిగా చెప్తా, అన్ని విషయాలు అన్ని చెప్తారు మంచిగా. చెయ్యికి ఏమో అయిందంట, ఓకే అది తోలేస్తుంది తోలు. చందు ఉన్నప్పుడు వారి చేతికి ఏమన్నా అయితే అక్క పోయి అక్క పోయి అని చూపిస్తున్నాడంట, ఊకంటుండే చందు. చందు మస్తు అలవాటైన ఉండేడు. చేతికి ఏమన్నా అయితే నా దగ్గరకు వచ్చి కోసేయమని చెప్తుండే అత్తమ్మ వాడు అని. నా నీ మైదా చూపెట్టరా, నీ మైదా చూపెట్టు. పెట్టుకోలే రాత్రి అయ్యా కాళ్ళకి పెట్టుకున్నావా? చెయ్యికి పెట్టుకొని వీడనెత్తి ఏమంటారా కాళ్ళకు పారా నిరుత్తి, అదేనా పారా అని అంటారు అదే. అది పారానంటే అది వేరేనా మళ్ళా పెళ్ళికి ఏమైందిరా మనకి ఆ చేతికి కోసినట్టుంది, చిగురు లేస్తే కనుక బాధ అనమాట, అది పోదు కదా ఇమ్మీడియట్ గా. ఉడకబెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్యాన్ వేసి సలారి పెట్టినాం. సలారి పెట్టిన తర్వాత తీసుకొని రోట్లో నూరుకుంటే ఇట్లా కచ్చపచ్చ అవుతుంది అనమాట. కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది రోట్లో నూరుకునే పచ్చడి. యాక్చువల్లీ మిక్సీ కూడా పట్టుకోవచ్చు, మిక్సీ పట్టుకుంటే ఈ టేస్ట్ రాదు, ఈ టేస్ట్ రాదు. కచ్చపక్కుంటేనే బాగుంటుంది, అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మెత్తగా పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంత ఇట్లా తలగదు తినేటప్పుడు, గరుకులు లెక్క ఇట్లా తలగదు అనమాట. ఇదైతే మంచిగా ఉంటుంది అనమాట. కానీ కొద్దిగా అవుతుంది, మరి మేము కొద్దిగానే వేస్తున్నాం. కూర ఉందని చెప్పినా కదా, ఆ కూరకి ఇది తోడేసుకోవాలన్నమాట లైట్ గా. క్రియాంశాన్ని నిద్ర వస్తుంది మెల్లమెల్లగా, ఎప్పుడు వండుకోవాలా అని చూస్తుండే ఆడవరే కదరా. నిద్ర వస్తుందా నాన్న? అందుకే ఆడిపోయాల్సి వస్తారు, లేకపోతే ఉత్తరం అంటాడు ఆడు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఆడిండు కదా, ఇప్పుడు వంటాడు ఉత్తరం అంటాడు, తినకుండానే అంటాడు మళ్ళీ ఇమ్మీడియట్గా తినబెట్టాలని ఆడుకుంటున్నాడు కూడా. సో ఫైనల్ గా తాలింపు వేసిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది. వా సూపర్, చూడడానికి అయితే ఎమ్మి 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 అంటే నాన్నగారు అయితే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అయితే ఇట్లా టేస్ట్ కూడా సూపర్ వచ్చింది, అలా టేస్ట్ చూసినా. కాకపోతే కొద్దిగానే అయింది, ఈ కొద్దిగా ఉన్నది ఎప్పుడైనా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. దీనికి తోడు మనకు పొద్దుగాల చేసిన ఇదేంది సొరకాయ కర్రీ అవుతున్నది, ఈ రెండింటితో నైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. వచ్చి షెర్లు మనకు 650 అవుతుంది. పప్పన అయితే ఇప్పుడే లేచిండు. పాపాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి పెడుతుందా? ఇక సార్ దాట్ అయింది. ఎందుకట్లా ఇప్పుడు చలికాలం వర్షాకాలం కానీ ఇది వర్షాకాలమే కానీ ఇక ఇతనే ఉంటుంది కదా సార్. చలి పెడుతుంది, వాన కొడుతుంది, ఎండ కొడుతుంది, అన్ని కాలంలో ఒకటే మూడు రకాలు వస్తుంది. ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. వర్షం పడితే ఏం కాదు కానీ వర్షానికి చలి వస్తుంది చూడు, మస్తు ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ మళ్ళీ వర్షం అటే పోయింది, నైట్ పడతా అక్కడెక్కడ దూరం పడుతూనే ఉన్నాయి. అందుకనే మనకు చల్లగా ఎదురుగాలు వస్తా ఉన్నాయి కానీ వర్షం వస్తలేదు. అక్కడ చెరువు కొట్టలు దిగిపోతుంది. అందుకని ఇంత వాతావరణం చల్లగా ఉన్నట్టుంది. మనం 2 సార్లు దమ్కిచ్చిపోయింది, బట్టలు మొత్తం తీసినాము, మళ్ళా తీసినాం మళ్ళీ వేసినాం. అదే సాయంత్రమే తీసినాం వేసినాం. మనం తినిపంటే అప్పుడు అప్పుడు నైట్ వర్షం పడే కదా, నేను మునిగానికి అన్నం పెట్టేసి వచ్చిన షెడ్ కాడ, అప్పుడు కూడా పడ్డది. కానీ పడితే అనుకున్న నైట్ కానీ పడలే, మళ్ళీ అట్లా లైట్ గా జలకరిచిపోతుంది. వస్తుంది వచ్చినంటే మళ్ళీ 4-5 రోజులు దాకా లేకుంటే 2-3 రోజులు వరుసగా వస్తాయి అనమాట. అట్లుంటుంది దాని కథ. ఇక మననైతే నిజంగా పొద్దుగా లేచిండు. లేచి ఈరోజు ఏం చేస్తున్నాను, చందనది బర్త్డే అలా చందన బర్త్డే, హ్యాపీ బర్త్డే చందన అని పెట్టనీకి దేలాడుతున్నావు. ఫోటోలు దొరుకుతున్నాయి. నేను ఐఫోన్ లో మొత్తం తీసి పీసీలు వేసిన. మరి ఎట్లా దొరుకుతాయి? మరి పీసీ దేలాడొచ్చు. ఒక్కడు దొరికింది, అది దొరికితే మంచిగా వస్తుంది. అది క్వాలిటీస్లో ఇంటికా నెట్ అయిపోయింది, ఇదో బాధ. మళ్ళీ ఇప్పుడు ఏపీఎల్ ఫోన్లలో నెట్ వస్తలేదు తెలుసా నీకు? ఫోన్కి వస్తుందా? మస్తు ఇబ్బంది అవుతుంది కదా, అసలు యూట్యూబ్ కూడా ప్లే అవుతలేదు, అంత ఘోరంగా ఉంది మన ఊర్లో పరిస్థితి. ఎడిటింగా నేను డైరెక్ట్ పెట్టేసిన, ఓన్లీ నేను ఇదే ఫోటో తీసుకున్నా. లేవు ఆమె ఫోటో లేదు, ఒక్కటే ఉంది. ఆమె సింగిల్ వస్తుంది దిగలే గ్రూప్ లో, మొత్తం అన్ని గ్రూప్ మన టూర్ పోయిన దాంట్లో ప్రతి దాంట్లో మొత్తం గ్రూప్ లో కానీ సింగిల్ దిగలే. అందుకని నువ్వు తీయలేగానే బాధ నమ్మకు. వాళ్ళిద్దరు తీసినా కానీ ఈమె తీయలేను, సింగిల్ గా తీయలేను. ఇక మనలో అయితే లేచిరు పొద్దుగల. నాన్నగాడు స్కూల్ ఉన్నప్పుడేమో లేవనే లేవదు. స్కూల్ ఉందా నాన్న ఈరోజు నీకు? మరి ఎందుకు ఎంత పొద్దున లేచినావు? స్కూల్ ఉన్నప్పుడేమో లేవనే లేవు, స్కూల్ లేనప్పుడేమో ఎట్లా మనం లేచి కూర్చుంటావు. తమ్ముడు లేచి లేవాలి ఇంకా తమ్ముడు ఇష్టం వచ్చేసినావు కానీ గట్లనే ఉంటుంది అలా మర్యాద. ఆడేమో పండుకునేటప్పుడు దాక్క నేను దొరికిపోతాడు, నువ్వేమో అని ఇష్టపెట్టి ఒక్కరిని వస్తావా? పొల్లి పో అని కూడా పోరా, టైం పాస్ అవుతుంది. కొద్దా స్కూల్కి వద్దా ఆడు? అరే నేమో దొరుకోవారా అని. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. కదా నీ మళ్ళీ కూర్చున్నావు. చపాతీ చేసి పాలు కూర్చుండే, ఎందుకు మురుకులు అయిపోయినాయా? మరి మురుకులు వేసుకోవచ్చు, చపాతీలు ఎందుకు వేసుకుంటారు? దగ్గు, నువ్వు దగ్గుతూనే ఉండు, దగ్గమ్మా దగ్గు. అదే గుడ్ మార్నింగ్. ఈరోజు చాయ్కి చపాతీయా? మేము చాయ్ పెట్టుకోమని బంద్ చేసినామని చెప్పినా కదా. అవును, పాలేమో. సో ఈ రోజు నుంచి మన ఇంట్లో అప్పుడు ఓన్లీ పాలు మాకు. ఈ రోజు నుంచి కాదు, నిన్న నుంచి. నిన్న నుంచేనా? సరే, ఎన్ని రోజులు చూస్తాను నేను కూడా.
ఓకే డన్. ఇది మంచి పద్ధతి అసలు నిజంగా. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడే చాయ్ తాగుతావు. నువ్వు రోజు పాలడానికి మైగ్రేన్ ఎందుకు వస్తుంది? నీకు రానే రాదు కదా. రాదు. ఈ వానాకాలం అది వానకాలమైన ఎండాకాలం అయినా చల్లగా ఉంటే మైగ్రేన్ హెడేక్ తొందరగా వస్తుంది. అంటే వెదర్ ని బట్టి వస్తుంది. అదే ఎక్కువ ఆలోచిస్తారా? రాదా? ఎక్కువ లైట్లు ఉంటే రాదా? వస్తుంది. ఎక్కువ లైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వెదర్ చల్లగా ఉంది కదా, కొద్దిగానే వస్తుంది. సర్ది అయినా మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అంటే దాని కూడా అంటే ఉత్తిగానే రాదు అది. నాకేం తెలుసు మరి వచ్చేటోళ్ళకి వస్తుంది అది. అంటే హెడేక్ లెక్కనే కదా కూడా. వానాకాలంలో చలికాలంలో బాగా సర్ది అయినా అంటే కాలం ఉంటాయేమో దానికి కూడా. అంటే వెదర్ చల్లగా ఉంటా కూడా వస్తుంది ఎక్కువ. ఓ నాని ఏం చేస్తున్నావురా? పెద్ద రౌండ్ చేయాలి అట్లా చేయొద్దు. నీకు మొన్న ఏం చెప్పిన నేను? ఆపు ఇది ఆపి దీనికి పిండి పెట్టుకొని, ఏదైనా పిండి ఏదైనా ఏదో ఈ పిండి ఉందా ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకొని ఇప్పుడు ఒక సైడ్ ఆపు. ఇక మళ్ళీ తిప్పి ఇట్లా పెట్టి ఇట్లా అట్లా. దీనికి అట్టుకోవద్దు ఒకటే తిరగవద్దురా. ఇప్పుడు మా బండి ఒకటే తిరగబోతుంది మధ్యలో. ఇట్లా తిప్పాలి. తిప్పుతూ చేయాలి. నేర్పేయాలి. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటుందా ఆమె? ఇప్పుడేనంటే కొన్ని సీక్వెన్స్. ఇప్పుడు చంద్రయానికి బండి ఎట్లా నేర్పించింది అన్న? ఒకటేసారి నేర్పించిందా? ఎంత పెద్దగా ఉంది. అదే ఒకటేసారి నేర్పించిన మెల్లమెల్ల సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ బండి తీస్తూ స్టాండ్ తీస్తూ హ్యాండిల్ తీసుకోమని అట్లా ఇట్లా చెప్తే బండి వేసుకుని. ఈ మోడకి అంతే. పిండికి ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలి, ఇటు రోల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి అలాంటి పనులు చెప్పదు. ఏబీసీలు ఎట్లా నేర్చుకోవాలి అది కరెక్ట్ అయితే. మినిమం 5th ఉండాలి. 5th తర్వాతనే ఇంట్లో ఆడపిల్లలు పని నేర్చుకుంటారు. ఒకటో క్లాసు. ఇప్పటి నుంచి చపాతీలు చేయడము ఆ భాషల్లో నేర్పిద్దామా? అవునండి, కరెక్టే. వద్దు ఇప్పుడే. సరేనా నాని? నువ్వు చదువుకోవాలి. సరే నారా ఇట్రా. ఇగో నాని చూడు. నాని చదువుకోండి ఫస్ట్. చదువుకోండి. అవి రోల్ చేసేసి మొత్తం దాని పాలు పోసింది మమ్మీ. శిరీషకు చాక్ పీస్ దొరికితే ఇట్లా టైం పాస్ చేస్తాను అనమాట. శిరీష నేను మంచి ముగ్గు అనుకున్నాను. నేను ముగ్గు వచ్చింది బయట. వద్దే ముగ్గుందా? రాగి ముగ్గట. రాగి ముగ్గే మస్తు ఉంది మన దగ్గర. బయట సంచులు ఉన్నది అదేనా? మరి తీసుకొని పంపించింది. అది ఉడస్తేనే లేదు. ఆ రోజు మనం తీసుకున్నాము, జ్యోతి తీసుకుంది. ఇద్దరం తీసుకునేసరికి ఎక్కువ అయిపోయింది. అదే ఉంది. చూద్దా ముగ్గు. ఇంకా వేరే ఐటమ్లు ఏమైనా వస్తాయి ఎక్కువ తీసుకుని. ఇవాళ రావు. ఇలా భారత్ బంద్ అట. అవునంట. ఏం రావు ఈరోజు. భారత్ బంద్ అంటే వీటికి ఏమవుతుంది? హాలిడే కదా. వాళ్ళకి హాలిడే ఉంటుందా? వాళ్ళకి ఏం హాలిడే ఉండదు.